కార్తీక పురాణము 12వ రోజు పారాయణము. అగస్త్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు. ఆ ఒక్క పర్వదిన వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినా, అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువు పట్ల, ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది. సూర్య చంద్రగ్రహణ పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే 100 రెట్లు మహితాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసిన 1,000,000 మంది అన్నదానం చేసిన పుణ్యము, ఒక మెతుకు దొంగిలించిన 1,000,000 మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతుంది. ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి గడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించేలా కానీ ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికి రాదు. పుణ్యాన్ని కోరే వారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును, కానీ ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటకపోకుండానే పారణం చేయాలి. తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలే గాని శేషుడు కూడా చెప్పలేడు. అందుకు అంబరీషుని కథే ఉదాహరణ. ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు, పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు. అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనంను పెట్టవలసిందిగా కోరాడు. అంబరీషుడు ఆయనను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దుర్వాసుడు స్నానాది అనుష్ఠానార్థం నదికి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికో మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు. ఆ రోజున ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలాతిక్రమణ కూడా కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది. అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం, దానిని వదలలేడు. ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం, దీనిని వదులుకోలేడు. అదీగాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణు భక్తిని విసర్జించిన వాడవుతారు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో, ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు, ఒక్క ద్వాదశి పారణాతి క్రమణ వలన ఆనాటి వ్రతఫలంతో బాటుగానే అంత పూర్వం చేసిన 12 ద్వాదశి పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మ జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అంతటికన్నా ముఖ్యంగా ద్వాదశి అతిక్రమణం వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణావశయమైనా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక. దూర్వాస ఆగమనంతరం కన్నా ద్వాదశి తిరోగమన పూర్వమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతేరుస్తాడు. ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనకు పరివేష్టించి ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియచేశాడు. అంబరీషుని సమస్యను వినిన వేదస్వరూపులైన విప్రులు క్షణాల మీద శృతి, స్మృతి, శాస్త్ర, పురాణాదులన్నింటినీ మననం చేసుకుని, మహారాజా, సర్వేశ్వరుడైన భగవంతుడు సమస్త జీవుల యందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయబడడం వలననే జీవులకి ఆకలి కలుగుతోంది. దానినే తాపమే క్షుప్తిపాస బాధగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి యుక్తాహారం చేత అగ్నిని పూజించి శాంతింప చేయటమే జీవలక్షణం. జీవులచే స్వీకరించబడే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలో ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుగనే తన ఇంటికి వచ్చినవాడు శూద్రుడైనా చండాలుడైనా సరే అతిథిని వదిలి గృహస్థ భోజనం చేయకూడదు. అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతన్ని విసర్జించడం అధమాధమని వేరే చెప్పనవసరం లేదు కదా. పైగా తననే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణ అవమానమే అవుతుంది. భూసురావమానం వలన ఆయుష్, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశించిపోతాయి. మన సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండడం వలన బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది. జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మ వలనే కాక జ్ఞానం వలన, తపోమహిమ వలన శుద్ధ రుద్ర స్వరూపుడిగా కీర్తించబడే దుర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణం చేయటం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు. కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని ప్రక్కన నెట్టి చూసినా బ్రాహ్మణాతిథి కంటే ముందుగా భుజించడం కీర్తికరమైనది మాత్రం కాదు. ధరణీపాల ద్వాదశి పారణ పరిత్యాగం వలన తత్పూర్వదినమైన ఏకాదశి శుద్ధ ఉపవాసానికి భంగం కలుగుతుంది. ఈ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు.
ఇట్లు బ్రాహ్మణాతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్ర పరావానికి కూడా విరుగుడు లేదు. రెండు సమతూకాలుగానే ఉన్నాయి. మేము ఆసక్తులమై పోతున్నాం కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చేయవ అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వు ఆచరించు అన్నారు బ్రాహ్మణులు. ఆ మాటలు వినగానే అంబరీషుడు, ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణు భక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను అని అనుకోగానే పూజా స్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దుర్వాసునికి వంకగా కదిలింది. ఆ చేతనాలైన పూజిత సంధ్యలలోంచి జడమైన విష్ణు చక్రం దివ్యకాంతి ప్రభా శోభితమై తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు త్రుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చెక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు. అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది. భీతావహుడైన ఆ దుర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షులని, ఇంద్రాది అష్టాదిక్పాలకులని, చిట్ట చివరికి శివ బ్రాహ్మణులని కూడా శరణు కోరాడు. కానీ అతను వెనకే విఫల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభయాన్నియలేదు. ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరికి చక్రపాణి అయిన విష్ణులోకానికి చేరాడు. హే బ్రాహ్మణ ప్రియ, మాధవ, మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికే వస్తూ ఉంది. బ్రాహ్మణ పాద ముద్రా సుభోషిత మనోరచకుడివై నువ్వే నన్ను ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరిని శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. దూర్వాస, ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కానీ నువ్వు సద్బ్రాహ్మణుడువు, రుద్రాంశ సంభూతుడువు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణముగా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళినా నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీ కోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతినైనా ఇయ్యలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న ఆ సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు. అనాహరేపి యశస్యం శుద్ధ్యర్థం వర్ణినాం సదా. నిషిద్ధాహారులకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది. ఆత్రేయ, నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా సాధించమని వేడుకున్నాడే కానీ కోపించుకోలేదు కదా. అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలలో పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్పివేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యను వట్టిపోయిందనే లోకాపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని శవనీయంగా స్వీకరించిన వాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్న వాడిని నేనే గాని ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు. ఋషిప్రభు, నీ శాపం ప్రకారంగానే కల్పాంతాన దుష్టుడైన శంకాసురుణ్ణి హరించేందుకు శిష్యుడైన మనము ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరించాను. దేవదానములు క్షీరసాగరాన్ని మదించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుడు నవుతాను. భూమిని ఉద్ధరించేందుకు హరిణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్నవుతున్నాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వికృతానందం గల నరసింహ రూపావతారధారుడునవుతాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక బలి అనేవాడిని శిక్షించేందుకు వామనునవుతాను. త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడినైన దుర్మదులైన రాజుల దుల్లగొడతాను. రావణ సంహార్దనమై ఆత్మజ్ఞాన శూన్యుడినైన అంటే నేనే భగవంతుడిననే దానిని మర్చిపోయిన మాయామానుష విగ్రహుడినైన దశరథ రామునిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడును అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు తమ్ముడిగా కృష్ణుడిగా జన్మిస్తాను. కలియుగ ఆరంభాన పాపమోహము కొరకు పాషాండమత ప్రచారకుడనై బుద్ధుడనే పేరున పుడతాను. ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను. దూర్వాస, నా ఈ దశావతారాలను ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి. దేశ కాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మం అనేక విధములుగా వేదముచే ప్రవచించబడి ఉంటుంది. అటువంటి వివిధ
ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీయంగా భావిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణము చేసినందుకు గాను నువ్వు ఆ అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోరమైన శాపమునివ్వబోయావు. బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యము చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవటము రెండూ నా బాధ్యతలే కనుక పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను. 12వ రోజు నాటి పారాయణము సమాప్తము.